హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. దానికి ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను, బాంబినో వెర్మిసెల్ని. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి నేతిలో వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా వేయించిన దాన్ని పక్కన పెట్టుకొని మరొక బౌల్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా దోరగా వేగాలి. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని అదే బాండీలో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేస్తున్నాను. అవి బాగా దోరగా వేగాలి, కమ్మటి వాసన వస్తుంది. అలా వేగితే అప్పుడు 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్క అన్నీ కట్ చేసుకొని ఈ తాలింపులో వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అవి వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి కలపాలి, కొంచెం వేగనివ్వాలి. ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. తర్వాత తగినంత ఉప్పు, నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు వాటర్ మరిగిన తర్వాత. మరిగింది, ఇప్పుడు సేమియా వేసేస్తున్నాను. ఇందులో వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, అది వేసేయాలి. సేమియా మాత్రం ఈ కలర్ వచ్చిన దాకా వేయించాలి, లేదంటే ఉప్మా టేస్ట్ అంత బాగోదు. వేయిస్తేనే ఇలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉడికితే చాలు, అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది ఉప్మా, ఈజీగా 2 మినిట్స్లో చేసేయచ్చు. ఎవరన్నా చుట్టాలు వచ్చినా, పిల్లలకు కావాలన్నా చాలా ఈజీగా అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక 1 మినిట్ తర్వాత తీస్తే మగ్గిపోతుంది ఆవిరికి. అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా పొడి పొడిగా సూపర్ ఉంటుంది టేస్ట్లో. అందరూ మెచ్చే సేమియా ఉప్మా. కావాలంటే మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మా ఇంటి అమృతంలో ఉప్మా.